మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరో 1,00,000 ఎకరాల్లో అరకు కాఫీ తోటల పెంపకం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరణ. నెల్లూరు భగత్ సింగ్ నగర్ వాసులకు పట్టాల పంపిణీ. 2029 నాటికి అందరికీ ఇళ్లు ఉండాలనేది లక్ష్యమన్న ముఖ్యమంత్రి. తెలంగాణలో 80,000 కోట్ల పెట్టుబడికి ఎన్టీపీసీ సంసిద్ధత. సౌర పవన విద్యుత్ రంగాల్లో పెడతామని ప్రతిపాదన. పూర్తిగా సహకరిస్తామన్న సీఎం. 4-5 రోజుల్లో కాంగ్రెస్ పీఏసీ భేటీ. బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్న మహేష్ గౌడ్. బీజేపీ బీసీ నేతల మౌనంపై ఆక్షేపణ. సినీ కార్మిక సంఘాలతో చర్చలు విఫలం. 4 షరతులతో వేతనాలు పెంచుతామన్న నిర్మాతలు. అంగీకరించేది లేదన్న ఫెడరేషన్ నాయకులు. ఆపరేషన్ సింధూర్పై వాయుసేన సంచలన ప్రకటన. 6 పాక్ విమానాలు కూల్చామన్న ఎయిర్ చీఫ్ మార్షల్. కోలుకోలేని దెబ్బతీసినట్లు వెల్లడి. ట్రంప్ సుంకాలపై అమెరికా ఆర్థికవేత్తల ఆందోళన. పేకమేడ త్వరలోనే కూలుతుందని అంచనా. భారత్ ఓపికగా వేచి చూడాలని సూచన. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్లని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరో 1,00,000 ఎకరాల్లో అరకు కాఫీని పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు వివరించారు. స్థానిక ఆదివాసులకే 100% ఉద్యోగాలు దక్కేలా తెచ్చిన జీవో నంబర్ 3 పునరుద్ధరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అల్లూరు జిల్లాలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత పాడేరు మండలం వంజంగిలో వనదేవతల ఆలయాన్ని దర్శించుకుని గిరిజన సంప్రదాయ వేడుకల్లో పాల్గొన్నారు. కాఫీ తోటలు పరిశీలించి వారితో ముచ్చటించారు. అనంతరం లగిసపల్లిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అరకు కాఫీని ఆస్వాదించారు. గిరిజన సహకార సంఘం జీసీసీ నూతన ఉత్పత్తులను పరిశీలించారు. జీసీసీ వెబ్సైట్ ప్రారంభించారు. ఏజెన్సీలో డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలపైన ఆరా తీశారు. అరకు, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు టూరిజం క్లస్టర్లుగా మారతాయని చంద్రబాబు తెలిపారు. గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఏపీ స్టడీ సర్కిళ్లు పెట్టామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లకు భవనాలు నిర్మించేందుకు 150 కోట్లు మంజూరు చేశామన్నారు. గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తూ డోలీ మోతలు తప్పిస్తున్నామని చెప్పారు. సీతంపేట, పార్వతీ రంపచోడవరం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలో 50 కోట్ల చొప్పున ఖర్చు చేసి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు వివరించారు. నేను ఢిల్లీకి పోయిన ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చిన ఒక సాలో గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఈ ఏజెన్సీ ఏరియాలో 11 మండలాల్లో 2,58,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. 2,46,000 మంది దీనిపైన ఆధారపడుతున్నారు. ఇంకొక 1,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికంగా 100% రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ 3ను 2020లో సుప్రీంకోర్టు కొట్టేస్తే స్పందించిన వైసీపీ నేతలు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. త్వరలోనే జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వివేక హత్యలో ఏమార్చినట్లే ఇప్పుడు కూడా వైసీపీ నేతలు నేరాలకు పాల్పడి సర్కారు కళ్లుగప్పాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇంత ఘోరమైన హత్యని
ఏదో గుండెపోటని చిత్రీకరించి బాడీ ముక్కలైపోతే మెదడంతా దాన్నంతా మళ్ళా కూర్పు చేసి అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆయన కూతురికి ఎందుకో డౌట్ వచ్చింది పోస్ట్ మార్టం చేయమని. నేను కూడా చెప్పాను పోస్ట్ మార్టం చేయమన్నాను. అప్పుడు వాస్తవం బయట వచ్చింది. ఇమ్మీడియట్ గా మాట మార్చేసి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టననింది. రెండవ రోజున నిద్ర లేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు. చేయన హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా? ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీజం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి మోసపోయాను గాని రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి సంధ్యారాణి, ఇతర టీడీపీ నేతలు చంద్రబాబుకు రాఖీలు కట్టారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో 30 ఏళ్లుగా ఇల్లు కట్టుకుని ఉంటున్న 650 మందికి ముఖ్యమంత్రి వర్చువల్గా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. రాఖీ పండుగ రోజున పట్టాలు ఇవ్వడం ఆనందంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. అందరు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చాం. ఈ పేదవాళ్ళు ఎక్కడైనా సరే ఇలాంటి ప్రభుత్వ స్థలాల్లో ఉంటే 20-30 సంవత్సరాల్లో ఉంటే అలాంటి వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేసే బాధ్యత అప్పచెప్పాను. ఆ బాధ్యతను సమర్థవంతంగా నారాయణ గారు నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. 2029కి రాష్ట్రంలో అందరికీ ఇల్లు ఉండాలని, అందరికీ ఇంటి జాగా ఉండాలని ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం. దీన్ని కూడా జయప్రదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమైనట్టు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి తెలిపారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద ఉక్కు పరిశ్రమ పనుల్లో భాగంగా ప్రహరీ నిర్మాణ పనులకు భూమి పూజ జరగగా ఆది నారాయణరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి, జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్కు భూములకు కేటాయించిన స్థలంలో ఇప్పటి వరకు 3 కిలోమీటర్ల ప్రహరీ పనులు జరిగాయని, మిగిలిన 6.5 కిలోమీటర్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తయితే స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని ఆది నారాయణరెడ్డి చెప్పారు. మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయని అన్నారు. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కడప జిల్లా పులివెందుల మండలం తుమ్మలపల్లిలో ఎంపీ బైరెడ్డి శబరి తెలుగుదేశం అభ్యర్థి లతారెడ్డి తరపున ప్రచారం చేశారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గానికి జగన్ చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. నల్లపరెడ్డిపల్లి, కొత్తపల్లి, ఎర్రపల్లి గ్రామాల్లో కూటమి నేతలు లతారెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. ఎంపీ సీఎం రమేష్, మంత్రి సవిత, ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, ఆది నారాయణరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఒంటిమిట్ట మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి ఓటు వేయాలని కోరుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పెన్నా పేరూరులో ప్రచారం చేశారు. ఒంటిమిట్ట మండలం అభివృద్ధి చెందాలంటే టీడీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్ వచ్చిన ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమైంది. తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. సోలార్, పవన్ విద్యుత్ ప్రాజెక్టుల పెట్టుబడులకు సుముఖత తెలిపింది. తెలంగాణలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డికి ఎన్టీపీసీ ప్రతినిధులు తెలిపారు. అన్ని విధాలా సహకరిస్తామని వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలో నిర్ణయించేందుకు కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ 4-5 రోజుల సమావేశమవుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పీఏసీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. వివిధ అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ మౌనం బీసీలకు తీవ్ర నష్టమని చెప్పారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కొండామురళి అంశం త్వరలో సమసిపోతుందన్నారు. 10 ఏళ్లు సీఎం తానేనని రేవంత్ రెడ్డి అనడంలో తప్పేముందని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై ఆత్మవిశ్వాసం పెంచడం కోసం సీఎం అలా మాట్లాడటం మంచిదేనని వివరించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేరు, సీఎం రేవంత్ రెడ్డి వేరని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా మారారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీకి నల్లేరు మీద నడకగా మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు.
భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్రం రాజ్యాంగ సంస్థల ద్వారా ప్రతిపక్షాలపై కుట్రపూరిత దాడి చేయిస్తోందని ఆక్షేపించారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మారిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారని ఆయన, క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. భారతదేశ చరిత్రను సమూలంగా తిరగరాసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తా ఉన్నాయి. ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ, సిబిఐ, ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, వారు చేసిన తప్పిదాల్ని ఎన్ని విషయాలు ప్రస్తావించినా వాటిని పట్టించుకోకుండా వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎంత దూరమైనా పోయేటానికి దిగజారుతున్నటువంటి బీజేపీ ఫాస్ట్ ప్రభుత్వం ఇలా మనం క్విట్ ఇండియా పలకాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో కేసీఆర్ పేరు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే చట్టపరంగా స్పందిస్తారని సంజయ్ కరీంనగర్లో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత కూడా అన్నారని, ఆమెకు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారని సంజయ్ సవాల్ చేశారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు పిలిచి విచారించడం లేదని ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా, సిద్ధమా చెప్పు. ఏ టెంపుల్ కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం, నువ్వు రెడీయా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు గాని మాజీ మంత్రులు గాని ఎవరికైనా గాని కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు పార్టీ పెట్టి బయట రావడం. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు, మంత్రులు కూడా ఇట్లా సిగ్గుండే దాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు. కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మహిళలు, చిన్నారులతో రాఖీ కట్టించుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు మోదీకి రాఖీ కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. పర్యావరణ పరిరక్షపై అవగాహన కల్పించేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ చెట్టుకు రాఖీ కట్టారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హర్యానాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని దేశ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జమ్మూ కశ్మీర్లోని ఆర్ఎస్పురా సెక్టార్లో సరిహద్దు భద్రతా దళంతో విద్యార్థులు రాఖీ పండుగను జరుపుకున్నారు. ఆపరేషన్ సింధూర్తో కూడిన 4 అడుగుల రాఖీని సైన్యానికి అందజేశారు. రాజస్థాన్ జైసల్మేర్లో మహిళా సైన్యం పురుషుల బృందానికి రాఖీ కట్టి తమ సోదరాభావాన్ని వ్యక్తపరిచింది. అహ్మదాబాద్లో ఓ ముస్లిం మహిళ తన భర్తను కాపాడిన ఒక డాక్టర్కు రాఖీ కట్టారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. రాఖీ పండుగను ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుంటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్కు మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణకు ఆయన సోదరి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన పురంధేశ్వరి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. విశాఖపట్నంలో పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టారు. అనారోగ్యంతో ఉన్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. తర్వాత విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు, జైళ్ల శాఖ అధికారులకు రాఖీలు కట్టారు. మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఆయన సోదరీమణులు డాక్టర్ మంజుల, డాక్టర్ కమల రాఖీ కట్టారు. రాఖీ పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. కాంగ్రెస్ మహిళలతో పాటు మలక్పేట ప్రభుత్వ అందబాలికల పాఠశాల విద్యార్థులు సైతం సీఎంకు రాఖీలు కట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్లకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఏఐసీసీ నేతలు విశ్వనాథన్, మాణిక్ ఠాకరేకు కూడా సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన ఇంట్లో పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. గాంధీ భవన్లోని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భట్టె విక్రమార్కకు మహిళా నేతలు రాఖీలు కట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన అక్క చెల్లెలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, తుల ఉమా సహా పలువురు రాఖీ కట్టారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన నివాసంలో బీజేపీ మహిళా నేతలు, జీహెచ్ఎంసీ మహిళా కార్మికులతో రాఖీ పండుగ జరుపుకున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టాయి. హైదరాబాద్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. హయాత్ నగర్, పెద్ద అంబర్పేట, అబ్దుల్లాపూర్ మెట్లో వాన కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, అంతర్గా మండలాలలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిశాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. పోతిరెడ్డిపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తా వద్ద రోడ్లపై వరద చేరగా రాకపోకలు నిలిచిపోయాయి. జహీరాబాద్ పట్టణం సహా డివిజన్ వ్యాప్తంగా మోస్తారు వర్షం కురిసింది. శివంపేట, చేగుంట, వెల్దుర్తి ప్రాంతాల్లో వాన పడింది. హవేలీ, ఘనాపూర్లోని దూప్ సింగ్ తండాలో వాగు ఉధృతికి రాకపోకలు నిలిచాయి. మెదక్లో రోడ్లపైకి వరద చేరింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగానూ మోస్తరు వానలు కురిశాయి. గజ్వెల్లో కూడవెల్లి వాగు పొంగిపొర్లుతుంది. జహీరాబాద్ మండలంలోని నారింజ ప్రాజెక్టుకు వరద పెరిగింది. భద్రాచలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు గొల్లపల్లి, మంతన్గోడ్, కాట్రేవుపల్లి, రాయకోడు, మల్లేపల్లి, సోమేశ్వరబండ గ్రామాల మధ్య వంతెనపై వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులకు షరతులతో వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించారు. సినీ కార్మికుల డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్లో అత్యవసరంగా సమావేశమైన అగ్ర నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సినీ కార్మికుల వేతనాలను 3 విడతలుగా పెంచాలని నిర్ణయించారు. అయితే రోజుకి 2000 లోపు జీతం తీసుకునే వారికే వేతనం పెంచుతామని తేల్చెప్పారు. 2000 లోపు జీతం తీసుకునే వారికి తొలి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో సంవత్సరం 5% పెంచుతామని ప్రకటించారు. వేతనాల పెంపు ప్రతిపాదనను ఫిల్మ్ ఫెడరేషన్కు నిర్మాతలు వివరించారు. కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నామన్న నిర్మాతలు ప్రస్తుతం పెరుగుతున్న నిర్మాణ వ్యయం దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు. బట్ దిస్ వాట్ చేయగలమని చెప్పి తీసుకున్నామండి. 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్. నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతల నిర్ణయాన్ని అంగీకరించేది లేదని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు. యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా నిర్మాతల నిర్ణయాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం నుంచి ఆందోళనలను మరింత ఉధృతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మా చర్చలు మొత్తం కూడా విఫలం అయ్యాయని భావిస్తాము. చర్చలకని పిలిచారు, ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు, కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాం. కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్లు క్రియేట్ చేశారు. అది అసలు మేము ఒప్పుకోలేదు. మేము పర్సంటేజ్లు 30% అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము. కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము, కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు. యువ కథానాయిక వర్ష బొళ్ళమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ఈటీవీ విండో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కానిస్టేబుల్ కనకం ట్రైలర్ విడుదల చేశారు. ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ బృందానికి అభినందనలు తెలిపారు. మహిళల గౌరవాన్ని పెంచేలా సిరీస్ ఉంటుందని చిరంజీవి అన్నారు. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ అందరినీ అలరిస్తుందని ఆకాంక్షించారు. ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక థ్రిల్లర్. ముఖ్యంగా మహిళల్ని ఒక ఆదిశక్తిలాగా చూపించే ప్రయత్నం చేశాడు. వాళ్ళు అబల కాదు సబల అనేలాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. క్వైట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఈ ట్రైలర్ కట్ చేయడం కూడా, ఈ పాట కూడాను నువ్వు పాడే ఉంటావు, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పాటను బట్టి ట్రైలర్ కట్ చేయడంతో పాట ద్వారా సినిమా ఏంటనేది నాకు
ఊహకు అందేస్తుంది. అండ్ ఖచ్చితంగా క్యూరియాసిటీని మౌంటప్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజలకి, ప్రేక్షకులకి వాళ్ళ ఆదరణ పొందుతుంది. ఇది విజయవంతం అవుతుందని ప్రగాఢ నమ్మకంతో ఐ విష్ యూ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా మా సాయిబాబా అండ్ ఈటీవీ విన్ వారిని, ఈటీవీ సంస్థని, అందులో వెన్నెముకలో ఉన్న ఆల్ యంగ్స్టర్స్ ని వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. భారత్ సహా ప్రపంచ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడంపై అమెరికాలోనే రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతీకార సుంకాల ద్వారా ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ సుంకాలు పూర్తిగా అవివేకంతో కూడిన నిర్ణయమని ప్రముఖ ఆర్థికవేత్త జాన్ హాప్కిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే అన్నారు. ట్రంప్ ఆర్థిక గణాంకాలు, అంచనాలు పూర్తిగా తప్పని అభిప్రాయపడ్డారు. భారత్ ఎగుమతులపై 50% సుంకాల విధింపుతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ స్టీవ్ హాంకే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ సుంకాల విషయంలో భారత్ నెపోలియన్ సలహాను పాటించాలన్నారు. శత్రువు తనను తాను నాశనం చేసుకునే ప్రక్రియలో ఎప్పుడు జోక్యం చేసుకోవద్దని స్టీవ్ హాంకే సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ కొంతకాలం వేచి చూడాలని, అప్పుడు ట్రంప్ ఆర్థిక సౌదం పేకమెడలా కూలుతుందని ఆయన అంచనా వేశారు. అమెరికన్లు జీడీపీ కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నందున వాణిజ్య లోటు భారీగా ఉందని, ట్రంప్ ఆర్థిక అంచనాలు పూర్తిగా తప్పని ప్రొఫెసర్ హాంకే స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధులో పాకిస్తాన్ చావుదెబ్బ కొట్టినట్టు భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సింధులో పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలు, ఓ పెద్ద విమానాన్ని కూల్చినట్లు ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. అందులో F-16S యుద్ధ విమానం కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. సుంకాల అంశంపై అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా తయారీ F-16S యుద్ధ విమానాలను కూల్చేసినట్టు ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్ పక్కా ప్రణాళిక ప్రకారం నిర్వహించినట్లు చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్టు గుర్తు చేశారు. ఇదే సమయంలో పాకిస్తాన్ చేసిన దాడులను S-400 వంటి రక్షణ వ్యవస్థ ద్వారా సమర్థంగా తిప్పికొట్టినట్టు వివరించారు. Mostly attacking us, Air Force bases are under threat. We should respond without waiting, in case this continues tonight also. This time we had their attack on our airfields with not only just loiter munitions, some of long-range weapons. Their aircraft tried to penetrate our defenses. Our air defense systems have done a wonderful job. The S-400 system, which we had recently bought, has been a game changer. The range of that system has really kept their aircraft away from their weapons like long-range glide bombs that they have. They have not been able to use any one of those because they have not been able to penetrate this system.